బియ్యం పిండి అప్పడాలు పక్క కొలతలతో పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూద్దామండి. ఎన్ని కిలోల పిండి అయినా ఈజీగా చేసేయచ్చు. గంజికి సరిపడా బాసన పెట్టేసుకొని ఒక గిన్నె పిండికి 8 గిన్నె నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఎసరొచ్చేంతలోపు పిండిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నె పిండి తీసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఎసరు రాగానే ముందుగా కలిపి పెట్టేసుకున్న పిండిని కొద్దిగా వేసుకుంటూ ఉండ లేకుండా కలుపుకోవాలి. గంజి బాగా ఉడికి తిక్కైనంత వరకు ఉడికించుకోవాలి. గంజి బాగా ఉడికి తిక్కైన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొత్తిమీర తురుము వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ కొలతల కోసం ఫుల్ వీడియో లింక్ ఛానల్ కింద ఉంటుంది. గంజి బాగా ఉడికి తిక్కైన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకొని మనము ఎండలో అయినా వేసుకోవచ్చు అప్పడాలని, లేదంటే ఫ్యాన్ కింద అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎండలో వేస్తున్నానండి, టెర్రస్ పైన. కాబట్టి ఒక కాటన్ క్లాత్ కానీ తిక్కుగా ఉన్న కవర్లో కానీ మనం ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎండిన అప్పడాలను మనము నెక్స్ట్ డే కూడా బాగా ఎండబెట్టుకొని స్టీల్ డబ్బాలోను, గాజు సీసాలోను, ప్లాస్టిక్ డబ్బాల్లోను గాలిపోకుండా స్టోర్ చేసుకోవాలి. సంవత్సరం వరకు ప్రాసెస్ లో ఎన్ని కిలో పిండి అయినా ఒకే ఒక్క రోజులో మనం సంవత్సరానికి సరిపడా అప్పడాలు వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కాల్చుకుందాం. ఈ అప్పడాలు వచ్చాయి. సాల్ట్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.